ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 15వ తేదీ నుంచి కుజుడు రాశిలోకి సంచారం చేశాడు, అంటే రాశిలోకి ప్రవేశం చేశాడు. ఈ కుజుడు 15వ తేదీ సాయంత్రం 6:08 కుజుడు అంటే వ్యయస్థానం నుంచి కుంభరాశిలోకి ఆయన అక్కడికి వచ్చాడు, కుంభరాశిలోకి ప్రవేశం చేశాడు. ఈ కుంభరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ఆల్రెడీ అక్కడ శని ఉన్నాడు, శని భగవానుడు రాశిలోనే ఉన్నాడు. ఈ శని భగవానుడితో వచ్చి కుజుడు అక్కడ కలిశాడనమాట. ఆల్రెడీ అక్కడ శుక్రుడు కూడా అదే రాశిలో ఉన్నాడన్న విషయం మనకు తెలుసు. అందువల్ల ఇక్కడ కుజ శుక్రులు అంటే తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు ఇక్కడ కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు 15వ తేదీ నుంచి. మరి కుజ శుక్రులు ఇద్దరూ కూడా బద్ధ శత్రువులు, వాళ్ళిద్దరూ కూడా బద్ధ శత్రువులు. ఈ బద్ధ శత్రువులైన గ్రహాలు ఒకచోట కలియటం వల్ల మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే, ఇక్కడ తృతీయాధిపతి అలాగే దశమాధిపతి కూడా కుజుడే కావటం వల్ల, తృతీయాధిపతి అంటే మనకి ధైర్యము సహకారము ఇవన్నీ కూడా తృతీయాధిపతి, తృతీయ స్థానం ఇచ్చే ఫలితాలు. అలాగే దశమాధిపతి అంటే అందులో వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇతర వృత్తులకు సంబంధించి కానీ ఏదైనా సరే అది దశమ స్థానం మనకు తెలియజేస్తుంది. అలాంటి తృతీయాధిపతి దశమాధిపతి తృతీయ దశమాధిపతి కుజుడు రాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడు ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క వృత్తి జీవితంలో కానీ ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మరి ఇక్కడ రాశిలోనే శని సంచారం చేస్తున్నాడు కదా, మరి రాశిలో శని సంచారం చేస్తున్నప్పుడు మరి ఏంటంటే, మరి శని నెమ్మదస్తుడు కదా, మరి ఏంటంటే ఖచ్చితంగా కూడా మనం ఆ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. శని భగవానుడు నెమ్మదస్తుడే, కాకపోతే అందువల్ల మీరు ఉన్నట్టుండి నెమ్మదిగా ఉన్నట్టుండి సడన్గా ఆ కుజుడి యొక్క ప్రభావం వల్ల ఎక్కడో దిక్కున బర్స్ట్ అయిపోవటం, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బర్స్ట్ అయిపోవటం, ఏదో ఒక అనరాని మాట అంటాం, లేకపోతే ఆవేశపూరితంగా మాట్లాడటం, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల అనుకోకుండా కుంభరాశి వాళ్ళ యొక్క వృత్తి వ్యాపార జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు రాశిలోనే శని భగవానుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ రాశిలోనే శని భగవానుడు కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మరి బదిలీలకి మీకు ఉద్యోగ ప్రాంతాలు ఉద్యోగం కానీ వ్యాపారం నుంచి కానీ మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం, భార్య పిల్లల్ని వదిలేసి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఏకాంత జీవితాన్ని గడపటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇక్కడ శుక్రుడు వీళ్ళకి రాశికి చెందిన జాతకులకి శుక్రుడు మరి ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. 31వ తేదీన ఆయన మీనరాశిలోకి వెళ్తాడు కాబట్టి ఆదాయపరంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది, అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం వస్తుంది. కాకపోతే ఏదో ఒక రకమైన తొందరపాటు నిర్ణయాలు కానీ వృత్తిపరమైన ఇబ్బందులు కానీ వ్యాపారపరమైన ఇబ్బందులు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని బాధించడానికి, ఇబ్బందులు కలగజేయడానికి, ఒత్తిడి పెంచడానికి, మానసికంగా అశాంతికి గురి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ ద్వితీయ స్థానంలో బుధుడు ఆల్రెడీ అక్కడ ఖచ్చితంగా కూడా మరి బుధుడు 25వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలోనే ఉంటాడు. ఈ బుధుడు ద్వితీయ స్థానంలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా అది వాక్కు స్థానం కాబట్టి కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోకూడదు. సహనంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా కనుక చేస్తే కనుక ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు ఈ నెలంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ ఈ వాక్కు స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి విద్యపరంగా కానీ లేకపోతే ధనం పరంగా కానీ మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాట విషయంలో జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన, మాటని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అష్టమ స్థానంలో అంటే వీళ్ళకి బుధుడు అష్టమ స్థానంలో, అష్టమాధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన సంబంధమైన ఇబ్బందుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అనేది చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ నెలంతా కూడా అంటే అక్కడ కుజుడు 39 రోజుల పాటు ఉంటాడు అక్కడ రాశిలోనే. అందువల్ల ఈ 39 రోజుల పాటు కూడా కుంభరాశికి చెందిన జాతకులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన నిర్ణయాలు చేయకూడదు, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు, ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నా ఆలోచించి నెమ్మదిగా ఓర్పు సహనంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అక్కడ కుజుడు మీకు జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఆయన ఏదో విధంగా మిమ్మల్ని మానసిక వ్యధకి, మానసికమైన ఇబ్బందులకి గురి చేస్తాడు. అనవసరమైన అంటే అకస్మాత్తుగా మీకు ఇబ్బందులు కలుగజేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని జపించటం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యము కూడా చేయటం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించటం వల్ల చాలా వరకు ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉంటే కనుక ఖచ్చితంగా చాలా వరకు సత్ఫలితాలు సాధించడానికి, మంచి ఫలితాలు సాధించడానికి, శుభయోగాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆదాయపరంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో చూసుకోనక్కర్లేదు. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీ యొక్క ఈర్ష్యాద్వేషాల్లో, మీ మీద ఈర్ష్యాద్వేషాల్లో పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మీ మీద ద్వేషం పెంచుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. శత్రువులు పెరిగిపోతారు. అలాగే మీరు చేస్తున్న అనాలోచిత చర్యల వల్ల, సడన్గా అకస్మాత్తుగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు సహనాలని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చిత్తశుద్ధితో మీ పనేదో మీరు చేసుకుంటూ, మీ లక్ష్యాలేదో మీరు మీ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీరు కనుక కృషి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలని పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.